అలా నవ్వకు. నీ నవ్వుల రత్నాలు ఆకాశంలో తారలై నాకు అందకుండా నన్ను ఎక్కిరిస్తున్నాయి. అలా గట్టిగా ఊపిరి పీల్చకు. ఎందుకు? నా కోరికల పూల చెట్లు నీ హృదయం మాటున ఎగసెగసి పడుతున్నాయి. అలా చూడకు. ఏమో, నీ కంటి నీడలో నిలిచి ఉన్న నేను నీ ఆనంద బాష్పాలుగా కరిగిపోతున్నాను. అలా నడవకు. మంచి నా గుండె నీ నడుములో చిక్కి అల్లల్లాడిపోతున్నది. నీ పెదవులపైనున్న ఎరుపుదనం మగవాని చురుకుదనానికి మరింత పరీక్ష సుమా. ఆ సిద్ధుడు నాకు పెట్టిన పరీక్ష కంటేనా? వాడింకా నేను వదిలిపోలేదా? వదిలిపోవడానికి మీరు కానీ మీ ఎత్తు ధనం కానీ కావాలట. మీ ఎత్తు ధనమే ఇచ్చి వెళ్ళగొట్టాను. స్వర్ణ, నా ఎత్తు ధనం ధారపోసావా? మీలాంటి మగవాడు దొరికితే ఏ ఆడది మాత్రం ధనం ఇవ్వకుండా ఉంటుంది. పొద్దుపోయింది, మీరు హాయిగా నిద్రపోండి. ఆకాశంలోని దేవతల జాగ్రత్తగా జార విడుచుకున్న అందాల బొమ్మ నువ్వు నా దానివే. అప్పుడేనా? మరిప్పుడు మా గురుదేవుని ఆజ్ఞ పొందినప్పుడు. వారిప్పుడు ఎక్కడున్నారు? దక్షిణ దిశగా వెళ్ళి మంత్రాచల లోయలో మంచినీటి సరస్సు వద్ద నుంచి స్వర్ణ మంజరి పంపించిందని చెప్పండి. అలాగా, ఇప్పుడే వెళ్ళిస్తాను. అలా మిఠారి కఠారివే, మేవైన జానవే, పథకం బాగా పారిందే. అలా ప్రసూనని మీ చేతిలో పెట్టాను. ఏ ఆపద రాకుండా ఎలా కాపాడతారో ఏమో. అతను నేను త్వరగా కలుసుకునే భాగ్యం కల్పించమని ప్రార్థిస్తున్నాను. చింతమానవే చిగురుపోని, ఇక ఆశాంతము కథ మేము నడిపింతుమే. నీ బ్రతుకు తీర్చిదిద్దే వరకు నేను నిద్రించను. సుగుణ, నీకు భర్తగా ఒక్క క్షణం జీవించటమే నాకు 1000 ఏళ్ల ఆయుర్దాయంగా భావిస్తాను. అమ్మా, ఎవరమ్మా నువ్వు? ఆత్మహత్య మహాపాతకం కాదా అమ్మా? భర్త చేత నిరాదరించబడ్డ భార్య కన్నా పాపాత్మరాలుంటుందా మహర్షి? అర్థమైందమ్మా. మనిషికున్న నిజమైన విలువ కష్టాలలోనే తెలుస్తుందమ్మా. ఆ జగన్మాత చూపు నిస్సహాయులైన తన బిడ్డల మీద నిలిచే ఉంటుందమ్మా. భయపడ, నా వెంట రా తల్లి. సుగుణ, సుగుణ. ఏమిటి? సుగుణ కనిపించట్లేదండి. సుగుణ, 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 అమ్మా సుగుణ. ఇదిగో ఈ శాసనం చూడమ్మా. 10 నెలలు ఇక్కడే ఉండి ఏకభుక్తంగా నియమ నిష్టలతో ఈ దేవిని ఆరాధించాలి. ఆఖరు దినాన సువర్ణ కమలంతో అమ్మను అర్చించాలి. అప్పుడు ఆ తల్లి కరుణ వల్ల కోరిన కోరికలు తప్పక సిద్ధిస్తాయి. కానీ ఆ సువర్ణ కమలం తీసుకురావటమే చాలా దుస్సాధ్యమైన పని. సాధ్యమే మహర్షి. నా సోదరి కోసం ఆ బంగారు కమలాన్ని నేను తీసుకొస్తాను. అమ్మ సుగుణ, మమ్మల్ని ఏమరచి ఎంత ఘోరం చేశావు. దైవస్వరూపుడైన మహర్షి తరుణంలో వచ్చి నిన్ను మాకు దర్శించాడు. మహర్షి, మీకు నా కృతజ్ఞత.
బంగారు కమలానికి ఇప్పుడే బయలుదేరుతాను. ఆ కమలం ఎక్కడ లభిస్తుందో సెలవుమండి మహర్షి. పాంచాల రాజ్యంలో పద్మ సరస్సు ఉంది. ఆ కమలం అక్కడ లభిస్తుంది. కార్యసాధకుడవై గడువు లోపల తిరిగి రానాయన. జయంత, సుగుణ చేత వ్రతదీక్ష జరిపించే బాధ్యత నాది. తగిన ఏర్పాట్లు జరిపిస్తాను. నిశ్చింతగా వెళ్ళిరా. ఆశీర్వదించండి మహర్షి. విజయో. వంగరాజు, నన్నెవరో కట్టేశారు రోయ్. అయ్యో బాబు, నన్ను రక్షించేవారే లేరా? అయ్యో బాబోయ్. ఏమిటిది? ఎవరయ్యా నువ్వు? రాజులు శత్రువులు నన్ను కట్టేశారు. సుందరి, 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 సుందరి. ఏమిటి ఇలా మీద మీదకి వస్తున్నావు? నీ పేరు సుందరి? నా పేరా భ్రమర. ఆ గుళ్ళో సుగుణమ్మ గారి పరిచారికను. పరిచారికవా? చాచా, నా పట్టమైసివి. భ్రమరా, భ్రమరా. ఏంటలా వెంటపడ్డావు? ఏం లేదు, 2 రోజులు బట్టి ఎడతెరిపి లేకుండా యుద్ధం చేశాను. కడుపులో ఆకలి దహించుకుపోతున్నది. ఏదన్నా కొంచెం తినేందుకు ఇస్తే. అయితేరా. భ్రమరా, భ్రమరా, ఓ భ్రమరా. నువ్వు చెప్పినట్టు శత్రువులందరినీ చంపేసి వచ్చాను. మర్యాదగా స్వాగతం. నా బంగారు రాజు, పాపం యుద్ధంలో ఎంతనో చంపి వచ్చావు. ఆ పచ్చిన తాలూకా పిచ్చాచాలు మా ఇంట్లో దొరకడతాయేమో. ఎర్ర నీళ్ళు దీనిస్తానుండు. నా బంగారు రాజువే, నువ్వు బుద్ధి రాజువే, వదులుకు మరీ దిష్టి తీస్తా. నా మొహం నీళ్ళు కొడతావా? నేను వంగ దిగిపోతే నేను కాదు. ఏమిటి మాయ? కనిపించని ఈ రోదన ఎవరిది? కారణమేమిటి? నేనొక మరణించిన మనిషి. నా బంధువులు ఎన్నిసార్లు నా చితికి నిప్పంటించినా అగ్నిదేవుడు నా దేహాన్ని ముట్టుకోవడం లేదు. నా వాళ్ళంతా విసిగి వెళ్ళిపోయారు. బ్రతికినన్నాళ్ళు ఎంతో గొప్పగా జీవించాను. ఆఖరుకు నా శరీరం నక్కలు పాలు కాబోతున్నది. మహావీర, నన్ను రక్షించు. నీ రుణం తప్పగా తీర్చుకుంటాను. విచారించు. అదుగో చితి. ఆగు మహావీర, ఆగు. నన్నే పాపాత్ముని భస్వం చేయమని బలవంత పెట్టకు. వీడు జీవితాంతం పరస్త్రీ వ్యామోహంతో బ్రతికాడు. వీడి శరీరం అంతా కుళ్ళి దుర్గంధంతో మలినమైపోయింది. నేను ఆ శరీరాన్ని ముట్టుకోలేను. నీ దారిన నీవు పో. నీకు మేలు చేస్తాను. అగ్నిదేవ, మానవులు ధర్మం తప్పితే దేవతలైన మీరు సరిదిద్దాలి. అంతేకాని మీ ధర్మాన్ని మీరే విస్మరిస్తే ఇక మీ దైవత్వానికి అర్థమేమిటి? సాటి మానవుడికి సహాయపడటం నా ధర్మం. మహావీర, ఆగు, ఆగు. వద్దు, వద్దు, వద్దు మహావీర, ఆగు.